డి3 న్యూస్కు స్వాగతం. ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు దేవరకొండ కౌసల్య ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాస్య సాహితీ ప్రాజెక్టు విశేషాది ఆనందతీర్థాచార్యుల ఆశీర్వాదంతో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సోమనాథ్ నగర్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ భవనంలో ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ దేవరకొండ కౌసల్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాదిమఠం ఆంజనేయస్వామి ఆలయ వేదపండితులు వినోద్ స్వామి, విఆర్ఓలు శ్రీధర్, సుబ్రహ్మణ్యం, పంచాంగం సుబ్బలక్ష్మమ్మ, పత్తికొండ విజయమ్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నేటి భావితరాలను సనాతన ధర్మం వైపు మళ్లేలా చేస్తాయన్నారు. నేటి భావి తరాలకు సనాతన ధర్మాన్ని వివరించడమే దాస్య సాహితీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం మనం ఫౌండేషన్ అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను శిక్షణలో పాల్గొన్న వారికి అందజేశారు. హరే శ్రీనివాస. అందరికీ నమస్కారం. నా పేరు పద్మ. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి దాస్య సాహిత్య ప్రాజెక్టు వారిచే శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యులు గారి దివ్య ఆశీస్సులతో ఈ సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. హరే శ్రీనివాస. ఇವರು యారమ్మా? ఇವರು యారు? ನಮ್ಮ ಗುರುಗಳು. ಆಯ್ತು, ಥ್ಯಾಂಕ್ ಯು ಚಿನ್ನ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. హరే శ్రీనివాస. అందరికీ నమస్కారం. నా పేరు హాస్ని. మా గురువు గారి పేరు దేవరకొండ కౌసల్య మేడం గారు. మా సంస్థ పేరు ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ. నేను 40 రోజులు దాస్య సాహితీ ప్రాజెక్ట్ వారిచే నిర్వహించిన సమ్మర్ క్యాంపులో విద్యార్థి. ముందుగా శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ సాహిత్యంలో మనం తెలుసుకోగలిగినది భగవంతుని దరి ఎలా చేయాలి, భక్తి మార్గాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి, మన సనాతన సంస్కృతిని వారు కాపాడుతుంది. వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏది అయితే జరుగుతాయో దాన్ని కూడా చూసి వారు ఆర్ట్ రూపంలో కవితలను రచించేవారు. అలాగే కేవలం సంగీతాలే కాకుండా సురాదులు అనే ఎన్నో చాలా వారి రీతిలో ఆ ఒక్క సంగీతాన్ని పెంపొందించారు. ఒక పుట్టినిల్లు అని చెప్పాలంటే మన తిరుమల క్షేత్రం. ప్రతి ఒక్కరూ దాసులు తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కొలిచి ఆ వెంకటేశ్వర స్వామి పైన చాలా సంకీర్తనలు చేసి తరించారు. అలా వారి పరంపరను ఈనాటికి కూడా మన దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానములు కొనసాగిస్తూ ఆ పరంపరను ఆ సంగీతాన్ని చాలా కాపాడుకుంటూ వచ్చారు. వారితో ఈ రచనలను కీర్తనలు పాడించి వీటన్నిటికీ కూడా మనకు కారణం దాస సాహిత్య ప్రాజెక్టుకు విశేష అధికారైన ఆనంద తీర్థాచార్యులు ఒక మారుమూల ప్రాంతాల్లో ధర్మ పరిక్రమణ అనే పేరు పెట్టి అందరికీ కూడా ఈ సాహిత్యాన్ని అందజేస్తున్నారు మన దాస సాహిత్య ప్రాజెక్ట్. పల్లెటూరులో కూడా హరే శ్రీనివాసాన్ని ప్రతిధ్వనిస్తుంది. కన్నడ హరిదాస సాహిత్యం గురుపురందర దాసరి హిమ చరణ కమలవ నంబిగే అనే పాటలు ప్రతి ఇంట్లో కూడా మారుమోగుతుంది. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సహకారం వలన ఇది మన దాస సాహిత్య ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి పెద్దలందరికీ నా పాదాలు ధన్యవాదాలు. హరే శ్రీనివాస. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಗುರುಗಳು ಪಗಡಾಲ ಆನಂದ ತೀರ್ಥಾಚಾರ್ಯರಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ಏನಂದರೆ ಈಗ ನಮ್ಮ ಸಂಸ್ಥೆ ಓಂ ಸಂಗೀತ ನೃತ್ಯ ಕೋಲಾಟ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಯಿಂದ 40 ದಿವಸಗಳ ಬೇಸವಿ ಕಾಲ ಶಿಕ್ಷಣ ತರಗತಿ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಅದು ನಮ್ಮ ಗುರುಗಳಾದ ಪಗಡಾಲ ತೀರ್ಥಾಚಾರ್ಯುల వారి నుంచి లభించిన ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ ನಮಗೆ ಇದು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಇದನ್ನು ನೀವು
ದೊಡ್ಡವರು ಚಿಕ್ಕವರು ಎಲ್ಲರ ಬಂದು ಈ ಶಿಕ್ಷಣವನ್ನು ವಿಜಯವಂತವಾಗಿ ನಡೆಸಬೇಕು ಅಂತ ಕೋರ್ತಾ ಇದ್ದೀವಿ. ಜೈ అందరికీ నమస్కారం. ఈ సంపర్క క్యాంపు నడిపిస్తున్న శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యులు గారికి పాదాభివందనాలు. మన సమాజం వెస్టర్న్ వైపు పోకుండా మన సంస్కృతి మన సంప్రదాయాల వైపు నడిపిస్తూ మన అందరినీ ప్రోత్సహిస్తూ మన సంస్కృతి అంటే ఏంటి ఎలా ఉంటుంది అని మనకి చూపిస్తూ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల గారికి మా పాదాభివందనాలు. అలాగే ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ ద్వారా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ చిన్నల్ని పెద్దల్ని అందరినీ తీసుకొచ్చి మా అందరికీ